దీప విషయంలో జ్యోత్స్న చేసిన కుట్రని తెలుసుకొని జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పెళ్లి రోజు సందర్భంగా దీప కార్తిక్ ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికైతే వస్తారు. ఇక వాళ్ళ పెళ్లి రోజు అని ఇక పారిజాతం అయితే డ్యాన్స్ వేస్తూ చాలా ఖుషీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన దీపని ఎలాగైనా కింద పడేయాలని జ్యోత్స్న అయితే నేల మీద నూనె వేస్తుంది. దీప దాని మీద కాలు పెట్టి జారిపోవాలని జ్యోత్స్న అయితే ఇక ప్లాన్ చేస్తుంది. అలా జ్యోత్స్న ప్లాన్ చేసి ఇక నూనె పోసేసి కూర్చొని ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు. ఇక కార్తీక్ లోపలికి వచ్చేటప్పుడు ఎక్కడ నూనె మీద కాలు అడిగి వేస్తాడా అని జ్యోత్స్న కంగారు పడుతుంది. కానీ కార్తీక్ అయితే ఇక నూనె మీద అడుగు వేయడు, ముందుకైతే వచ్చేస్తాడు. అప్పుడే పారిజాతంతో అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, నువ్వు ఈ వయసులో కూడా డ్యాన్స్ ఎరగదీస్తున్నావు పారు అని అంటూ కార్తీక్ అయితే పారిజాతంతో మాట్లాడుతూ ఉంటాడు. వయసుదేముంది, నువ్వు హుషారుగా వేస్తున్నావు, వెయ్యి డ్యాన్స్ అంటూ రెచ్చగొడతాడు. అప్పుడే ఇక పారిజాతం డ్యాన్స్ వేస్తుంటే అక్కడికి వచ్చిన శివనారాయణ అయితే ఈ వయసులో ఏంటి కుప్పిగంతులు అంటూ ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఈ వయసులోనే ఇంత హుషారుగా ఉంది, ఇక పెళ్ళైన కొత్తల్లో ఇంకెంత హుషారుగా ఉండేదో, అప్పుడు కూడా ఇలాగే డ్యాన్స్ వేసేదా తాత అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే అవునరా అలాగే డ్యాన్స్ వేసేది అని చెప్తూ ఉంటాడు. అబ్బో అప్పుడు ఇంకా విచిత్రంగా చేసేదిలే అని అనగానే ఎందుకండి నన్ను పొగుడుతున్నారు అని అంటూ ఉంటాడు పారిజాతం. ఈలోగా సుమిత్ర దశరథ వచ్చి కార్తీక్ ఈ రోజేంటి ఇంతలా రెడీ అయ్యావు అని అడుగుతూ ఉంటారు. అవునరా కార్తీక్, నేను కూడా పట్టించుకోలేదు, ఏంటి పెళ్లి కొడుకులా రెడీ అయ్యావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అవును, నీ అడ్రస్ రాలేదా, నీ వెనకాలే నీడలా ఉండే నీ భార్య అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నా నీడలాగా ఉండే నా భార్య నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? తను రోజు నీళ్లు పోసే గులాబీ మొక్క గులాబీ పువ్వు ఇచ్చిందని దాన్ని కోసి తల్లో పెట్టుకోమని నేనే చెప్పాను, అందుకని ఆ పువ్వు తల్లో పెట్టుకోబోతుంది అని అంటూ లోపలికి వస్తుందని కార్తీక్ అంటాడు. ఇంతలో ఇక అవును ఏంటి రీజను ఇలా మెరిసిపోతున్నారు చెప్పనే లేదు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే కార్తీక్ అయితే ఈరోజు మా ఫస్ట్ పెళ్లి రోజు అత్త అని అంటూ ఉంటాడు కార్తీక్. అది విని ఇక దశరథ అయితే రే కార్తీక్ ముందే చెప్పుంటే పెద్ద పార్టీ చేసేవాళ్ళం కదా అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అయినా పని వాళ్ళకి పార్టీ ఏంటి డాడీ, నువ్వు మరీ మాట్లాడతావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎవరే పనివాళ్ళు? ఎవరు? దీప నా మనవరాలు, కార్తీక్ నా మనవడు, వీళ్ళిద్దరూ ఈ ఇంటి మనుషులే, వీళ్ళు పనివాళ్ళు కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఈనాటికి నువ్వు ఒక గొప్ప విషయం చెప్పావు. ఈరోజు నువ్వు అన్న మాట నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను పారిజాతం. అప్పుడప్పుడు నువ్వు ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడుతున్నావు, నాకు నచ్చుతున్నావు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అదేంటి తాత, అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు పనివాళ్లే కదా, అందుకే అలా అన్నాను అని అనగానే నీ దృష్టిలో వాళ్ళు పనివాళ్ళు అవ్వచ్చు, నా దృష్టిలో వాడు నా మనవడు, దీప నా మనవరాలు, వాళ్ళిద్దరూ ఈ ఇంటి కుటుంబ సభ్యులే అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. ఆ రోజు పార్టీ పెట్టి అందరూ సమానమే అని ఎందుకు చెప్పారో తమరు అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ఎటువంటి దురాభిప్రాయం ఉండకూడదు, అందరూ కలిసే ఉండాలి అని పార్టీ పెట్టి అంత బాగా పార్టీలో స్పీచ్ ఇచ్చావు కదా, మరి ఏమైపోయింది ఆ స్పీచ్ అంతా అని పారిజాతం అడుగుతూ ఉంటే ఈ గ్రాని ఒకరిదే, నేనేదన్నా అంటే నన్ను పొగుడుతూ నా వెనకాలే నాకు సపోర్ట్గా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం నేను మాట్లాడే ప్రతి విషయానికి కూడా తను దారం వేసి లాగుతుంది, సాగదీసి నన్ను నోరు ముగిస్తుంది. అయినా వీళ్ళతో నాకెందుకులే, ఆ దీప ఇంట్లోకి అడుగు పెట్టడం, దాని మీద కాలేసి జారి పడడం రెండు ఒకేసారి అవుతాయి అని అంటూ ఉంటాయి. అప్పుడే ఇంకా అక్కడికి దీప అయితే లోపలికి వస్తూ ఉంటుంది. తల్లో గులాబీ పువ్వు పెట్టుకొని దీప వస్తూ ఉండగా దీప నూనె మీద కాలు వేయాలి, జారిపడి చావాలి అని మనసులో కోరుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో దీపాల లోపలికి వస్తూ ఉంటుంది. లోపలికి అలా వస్తూ ఉంటే అంతలో తను తల్లో పెట్టుకున్న గులాబీ పువ్వు అయితే కింద పడిపోతుంది. గులాబీ పువ్వు కింద పడిపోవడంతో అప్పుడే ఇక దీప అయితే
వెనక్కి తిరిగి చూడబోతూ ఇక నూనె మీద కాలు వేస్తుంది. అలా నూనె మీద కాలు వేసి జారి పడబోతుంది దీప. అప్పుడు ఇక వెనక నుంచి దీపని శ్రీధర్ అయితే పట్టుకుంటాడు. ఇక శ్రీధర్ శౌర్య ఇద్దరు కూడా పట్టుకుంటారు దీపని. ఇక ఒక్కసారి దీప అంటూ దగ్గరికి వస్తాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న ఒక్కసారి శ్రీధర్ శౌర్య ఇద్దరు వచ్చి దీపని పట్టుకునేసరికి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. నేను వేసిన ప్లాన్ని వీళ్ళు చెడగొట్టేశారు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక దీపక్ ఏమైందో అని పారిజాతం కార్తీక్ అందరూ కూడా కంగారు పడుతూ వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా కింద పడిన నూనె చూసి, అయ్యో నూనె, అసలు ఇక్కడ ఎవరు నూనె పోశారు, ఇక్కడికి నూనె ఎలా వచ్చింది అని పారిజాతం అంటూ ఉంటుంది. శ్రీధర్ శౌర్య ఇద్దరు సమయానికి రాకపోయి ఉంటే అమ్మో ఎంత ప్రమాదం తప్పింది, తలుచుకుంటేనే భయమేస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు ఇక్కడ నూనె పోసిన వెధవలెవరో అని తిడుతూ ఉంటుంది. ఇంతలో ఇక సుమిత్ర అయితే, అవును ఇక్కడ ఎవరో నూనె వలవపోశారు, ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక జ్యోత్స్న వైపు కోపంగా చూస్తాడు కార్తీక్ అయితే. ఇక జ్యోత్స్న వైపు కార్తీక్ కోపంగా చూస్తూ, దీపని పడేయడానికి ఇలా నూనె వేసావన్నమాట, నీకు ఇస్తాను చూడు ఈరోజు, నువ్వు మాత్రం పైకి లెగవకుండా ఇస్తాను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక అవును శౌర్య, నువ్వేంటి ఇక్కడ, మేము వద్దన్నాం కదా అని అంటూ ఉంటుంది దీప. అసలు ఎక్కడ ఆగిందమ్మా, తీసుకొచ్చే వరకు అసలు ఏడుస్తూనే ఉంది, అందుకని నేను తీసుకొచ్చాను, అయినా మేము రావడమే మంచిదైంది, ఆ భగవంతుడు మమ్మల్ని నిన్ను కాపాడడానికి పంపించినట్టున్నాడు, నీకు ఏమీ కాదమ్మా, ఆ భగవంతుడి తోడు నీకుంది, అందుకని నువ్వు ప్రతిసారి ఏదో ఒక గండం నుంచి తప్పించుకుంటూనే ఉంటున్నావు, నిన్ను కానీ నీ కడుపులో ఉన్న బిడ్డను కానీ ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. నువ్వు చెప్పింది 100% నిజం మాస్టారు, నిజంగానే దీప కడుపులో ఉన్న బిడ్డని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ కూడా చెయ్యలేరు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. రే ఏం మాట్లాడుతున్నావురా, దీపకి ఏదైనా చెడు చెయ్యాలని ఎవరైనా అనుకుంటే నేను ఊరుకుంటానా, ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక కార్తీక్ అయితే, చూడండి మాస్టారు, ఈ విషయం మాత్రం అస్సలు కూడా అమ్మకి చెప్పకండి, అసలే అమ్మ ఇక్కడికి మమ్మల్ని వెళ్ళొద్దని అంటుంది, దీపని ఇంట్లోనే ఉండమంటుంది, కానీ ఇప్పుడు ఇది జరిగిందని తెలిస్తే అసలు ఇక్కడికి రానివ్వని కూడా రానివ్వదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మీ అమ్మ భయంలో కూడా నిజాయితీ ఉంది కదరా, కోడలు గురించి ఆలోచిస్తుంది, మీరిద్దరేమో మీ అమ్మ మాట వినరు, పాప అదేమో పిచ్చిది, దీప కడుపులో ఉన్న బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకుంది, మరి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, ఏమా దీప అని అంటూ ఉంటాయి. పర్వాలేదు మా మావయ్య, ఈసారి నుంచి నా జాగ్రత్తలో నేనుంటాను, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది దీప అయితే. ఇక దీప చెప్పిన సమాధానానికి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. దీనికి పూర్తిగా అర్థమైంది, ఇదంతా నేనే చేశానని, అయినా ఏముందిలే బావ, నేను ఎన్ని చేసినా నా నోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తానన్నాడు తప్ప తను మాత్రం తనంతటి తాను నిజాన్ని బయట పెట్టనని నాకు మాట ఇచ్చాడు, అలా మాట ఇచ్చి ఛాలెంజ్ చేసినప్పుడు తనెందుకు బయట పెడతాడులే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. తర్వాత ఎలాగో వచ్చారు కదా, ఈరోజు కార్తీక్ వాళ్ళ పెళ్లి రోజు అంటున్నారు కాబట్టి మనం కేక్ కట్ చేద్దాము అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక శివనారాయణ అలా అన్న తర్వాత, ఈరోజు మీ ఇద్దరికి మేము సెలవిస్తున్నాము, ఈరోజు మీరు ఈ ఇంటి మనుషులు, అంటే మా ఇంటి కూతురు అల్లుడు అనమాట, మీకు మేము గౌరవంగా అన్ని మర్యాదలు చేస్తాము అని చెప్పి ఇక అంటూ ఉంటుంది సుమిత్ర కూడా. ఇప్పుడు చిన్న మేడం పెద్ద మేడం అనడం మానేసి అత్తయ్య అని నోరారా పిలు అందంగా అని అంటూ ఉంటుంది సుమిత్ర. సరే అత్త పదండి వెళ్దాం అని కార్తీక్ అయితే అంటాడు. అందరూ నవ్వుతూ దీప కూడా నవ్వుతూ ఉండడం చూసి జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏం చేసినా సరే ఈ దీపని నేనేమీ ఎందుకు చేయలేకపోతున్నాను, అసలు ఈ దీప ఎందుకు చావడం లేదో, నిజంగానే దీనికి దైవ బలం ఉందా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఎంత ప్రయత్నం చేసినా ఎన్నిసార్లు చంపాలని చూసినా బెడిసి కొడుతుంది. ఇప్పుడేమో నా కళ్ళు ఎదిరిగి వీళ్ళు పెళ్లి రోజు చేసుకుంటారట, ఏ పెళ్లి రోజుకైతే నేను
గుండె పగిలా ఇలా ఏడ్చానో అదే పెళ్లి రోజుని మళ్ళీ నా ఇంట్లో నా ముందే సెలబ్రేషన్ చేసుకుంటే నేను ఎలా చూడగలను? ఎవరు ఏమనుకున్నా సరే అనుకుని జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది. దీప అయితే ఎక్కడికి వెళ్తున్నావు జ్యోత్స్న, వెనక్కి రా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఈరోజు నాకు ఎంతో చేదు అనుభవాన్ని మిగిల్చింది. నా జీవితంలో ఈ రోజుని నేను మర్చిపోలేని రోజు, నేను అక్కడికి రాలేను అని లోపలికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అప్పుడు ఇక కార్తీక్ అందరూ కూడా ఇంకా ఆలోచన వచ్చి జ్యోత్స్నాని పిలవకుండానే దీప కార్తీకుల చేత కేక్ అయితే కట్ చేస్తారు. విధి ఆడే వింత నాటకంలో ఎవరు ఎలా బాధ్యతలవుతారో తెలీదు. ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతకి మనం కట్టుబడి ఉండాలి. ఇది వీళ్ళిద్దరు పెళ్ళి ఆ దేవుడు రాసిందే అని అంటూ ఉంటాడు శివనారాయణ. మానవుల ప్రమేయం ఏమీ ఉండదు అని అనగానే, అవును మీరు చెప్పింది నిజమే మావయ్య గారు, కానీ జ్యోత్స్నాకి అది అర్థం కాదు కదా అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే సరే అందరూ కూడా నవ్వుతూ ఉండండి, ఫోటో తీస్తాను అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే కాంచన కూడా ఉంటే బాగుండేది, మనం అందరం ఫ్యామిలీ ఫోటో దిగేవాళ్ళము అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కాంచన కూడా అక్కడికి వస్తుంది. ఇక కాంచన రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ. అమ్మ కాంచన నువ్వెలా వచ్చావు అని అడుగుతూ ఉంటే నేనే తీసుకొచ్చాను అని అనసూయ వస్తుంది. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము, నువ్వు కూడా ఉంటే మొత్తం ఫ్యామిలీ ఫోటో అయ్యేది అని నువ్వు కూడా వచ్చేసావు, ఫ్యామిలీ ఫోటో తీయండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నాని కూడా పిలుద్దాం మావయ్య గారు, ఫ్యామిలీ ఫోటోలో జ్యోత్స్న లేకపోతే ఎలా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక జ్యోత్స్నాని వెళ్ళి రమ్మని పిలుస్తుంది పారిజాతం. నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళందరితో సరదాగా సంతోషంగా గడుపు, నాకు రావాలని అనిపించడం లేదు, నేను రావాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే నువ్వు మొండిదానివే, నా మాట ఎక్కడింటావు, వినవు అని అంటూ ఉంటుంది. పారిజాతం అప్పుడే బయటికి వెళ్ళి అది రానని చెప్పింది, మనం ఫోటో దిగుదాంలే అని అందరూ కూడా ఫోటో దిగుతారు. తర్వాత అందరూ కూడా కలిసి ఫుడ్ కూడా చేస్తారు. అలా చేసిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్తో పక్కకి వెళ్ళి దీప అంటూ ఉంటుంది, నన్ను పడేయడానికి నేల మీద నూనె వేసింది జ్యోత్స్న, నాకు అర్థమైపోయింది బావా అని అంటూ ఉంటుంది దీప. నీకు అర్థం కావడం ఏంటి, నాకు కూడా తెలుసు అని దీపనితో అంటూ ఉంటాడు కార్తీక్. మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా, ఇది జ్యోత్స్న ఎట్నుంచి ఏం చేస్తుందో అర్థం కావడం లేదు, మనం కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎంతో ఆరాటపడుతున్నాం, కానీ జ్యోత్స్న ఇలా చేస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది దీప. ఇక నుంచి మనం బాధపడకూడదు దీప, ఎత్తుకు పై ఎత్తు. జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చినా తను మాత్రం మారలేదంటే తనకి ఇప్పుడు నేను సరైన పద్ధతిలో సమాధానం చెప్పు తీరాలి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే అలా అనుకున్న కార్తీక్ అప్పుడే ఇక జ్యోత్స్న గురించి నేను ఎవరి దగ్గర చెప్పాలో వాళ్ళ దగ్గరే చెప్తాను, నువ్వు వెళ్ళు, అందరికీ కూడా అనుమానం వస్తుంది, కిందకి వెళ్ళి నేను వస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇంతలో పారిజాతం ఫోన్కి ఫోన్ చేస్తాడు. కార్తీక్ గారు ఇంట్లో ఉండి నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంట్లోనే ఉండి నాకు ఫోన్ చేస్తున్నావేంట్రా, బయటికి కానీ వెళ్ళావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. లేదు పారు, నీతో పర్సనల్గా మాట్లాడాలి, ఒకసారి టెర్రస్ మీదకి రా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పారిజాతం టెర్రస్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత అంటూ ఉంటుంది, ఏంట్రా ఏదో పర్సనల్గా మాట్లాడాలి, ఏదో మ్యాటర్ ఉందంటున్నావు, దేని గురించి అని అనగానే, ఇంటికి పెద్దదానివి, నీతోనే చెప్పుకోవాలనుకున్నాను, ఎందుకంటే నువ్వే కదా మనసులో దాచుకునేది అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక పారిజాతం ఇంతకేమైందో చెప్పరా అని అనగానే, చూడు అసలు జ్యోత్స్న ఎంత పని చేసిందో చూడు పారు, కడుపుతో ఉన్న నా భార్యని చంపేయడానికి నేల మీద నూనె పోసి తను జారి పడేలా చేసి చంపాలని చూసింది అని వీడియోని చూపిస్తాడు. ఇది నాకు అనుమానం వచ్చి ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేస్తే ఇది బయటపడింది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక పారిజాతం షాక్ అయిపోతూ, జ్యోత్స్నని ఇదంతా చేసిందని నాకు అనుమానం వచ్చిందిరా,
కానీ నేను కూడా సాక్ష్యాలు లేవు కదా, మళ్ళీ సుమిత్ర తన కూతురు మీద నింద వేశానని బాధపడుతుందని నీ మౌనంగా ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోతో మొత్తం నిజం బయటపడింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో ఇక సుమిత్ర అయితే ఏమండి జ్యోత్స్నాకి నేను భోజనం తీసుకువెళ్తాను అని చెప్తూ ఉంటుంది. సరే నువ్వు తీసుకువెళ్ళి సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో పారిజాతం అయితే వస్తుంది. ఎవరికి భోజనం తీసుకువెళ్తున్నావు సుమిత్ర అని అడుగుతూ ఉంటుంది. ఇంకెవరికి అత్తయ్యా, నా కూతురికే అని అంటూ ఉంటుంది సుమిత్ర. నీ కూతురుకా? ఎందుకు నీ కూతురికి తీసుకువెళ్తున్నావు? తను నీకేం న్యాయం చేస్తుంది అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? అసలు జ్యోత్స్న గురించి అలా మాట్లాడుతున్నారేంటి? జ్యోత్స్న ఏం తప్పు చేసింది అని అంటూ ఉంటే తప్పున్నారా? అసలు దీప ఆ నూనె మీద అడుగు వేస్తే ఏమైపోయేది? దీప కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రమాదం అయ్యేది. కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో తిరుగుతుందని తెలిసి కూడా జ్యోత్స్న ఏం చేసిందో చూడు అని అంటూ ఇక ల్యాప్టాప్లో అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడే ఇక వీడియోని చూపించి ఇదిగో చూడు, దీపని పడేయడానికి తనే స్వయంగా నూనె పోసింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజని, ఈ పెళ్లి రోజు వాళ్ళిద్దరు సంతోషంగా ఉండకూడదని, వాళ్ళిద్దరికీ కూడా మనోవేదన్ని మిగిల్చాలని ఇంత పని చేసింది జ్యోత్స్న. ఎందుకంటే ఈరోజు నాడే కదా తన బావ తనకి దూరం అయిపోయిందని పోయాడని కుమిలి ఏడ్చింది. కానీ ఒక్కటే సుమిత్ర, అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది. ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ కూడా. నాకు ఇష్టం లేదు. అసలు జీవితంలో నిన్ను ఎప్పటికీ కూడా నేను పెళ్లి చేసుకోనని చెప్పిన కార్తిక్ని ఇంకా ఎందుకు కోరుకుంటుందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు పాపం కాంచన కడుపులో ఉన్న బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఇలాగే జరిగితే ఏమైపోయేది అని బాధపడుతూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడే ఇక అది విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక అందరూ కూడా భోజనం చేస్తారు. ఇక కాంచన, శ్రీధర్ శౌర్యని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న బయటికి రా అని పిలుస్తుంది సుమిత్ర. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే బయటికి వస్తుంది. ఏంటి మమ్మీ, ఎందుకు నన్ను పిలుస్తున్నావు? నన్ను పిలవద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇక జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఏంటి మమ్మీ, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నన్నెందుకు కొడుతున్నావు అని జ్యోత్స్న నిలదీస్తూ ఉంటుంది సుమిత్రని. నిన్ను కొట్టాలా, చంపాలా? అసలు నేనేం చెయ్యాలి? కడుపుతో ఉన్న అమ్మాయిని నువ్వు కింద పడేసి కడుపులో ఉన్న బిడ్డని తనని చంపాలని చూస్తావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్పేది అని సుమిత్రని దశరథ అడగడంతో జరిగిందంతా కూడా చెప్తుంది. అలా జరిగిందంతా చెప్పడంతో అప్పుడే దశరథకి కూడా చాలా కోపం వస్తుంది. అసలు నేనే దీపని పడేయడానికి నూనె పోసానని నీకెలా తెలుసు మమ్మీ? ఎవరో చెప్పిన మాటలు విని నీ కూతుర్ని నువ్వు అవమానిస్తున్నావు. నీ కూతురి మీద నీకు ఆనందం కూడా లేదా? అసలు ఒక ఆడదాన్ని, కడుపుతో ఉన్న ఒక అమ్మాయిని నేనెందుకు టార్చర్ పెట్టాలని అనుకుంటాను అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర సాక్ష్యాలు లేకుండా ఏ కూతురు కూడా ఏ తల్లిని ఇలాగా అంతా కూడా తనని కొట్టదు, అవమానించదు, అనుమానించదు. నువ్వు చేసిన పనికి నేను ఎందుకు ఇంత రియాక్షన్ చేసుకున్నానో తెలుసా? కేవలం ఒకే ఒక్క వీడియో వల్ల అని అంటూ ఉంటుంది. నువ్వు దీపని చంపడానికి ప్రయత్నించావు. సీసీ కెమెరా ఫుటేజ్లో అంతా కూడా క్లియర్గా పడింది చూడు. ఇప్పుడు అందరూ కూడా ఒకవేళ ఈ వీడియో బయటికి పోతే అందరూ కూడా మనల్ని అడుగుతారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే జ్యోత్స్న అయితే ఏం మాట్లాడాలో తెలియక షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం కాంచన వదినికి తెలిస్తే ఎప్పటికీ కూడా నిన్ను క్షమించదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక వెళ్ళిపోయిన కాంచన, శ్రీధర్ మళ్ళీ వెనక్కి వస్తారు. సెల్ ఫోన్ మర్చిపోయానని శ్రీధర్ వెనక్కి రావడంతో జ్యోత్స్న దీపని పడేయాలని చూసిన విషయం తెలుస్తుంది కాంచనకి. అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్నాని, నాకు కాళ్ళు లేవు కానీ పైకి లేచి నీ చెంపలు పగలగొట్టాలనుకుంటున్నాను. కడుపుతో ఉన్న ఆడదాన్ని పడేయడానికి నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? నీకు అసలు బుద్ధుందా? చూడొదినా, మీ కూతురికి ఎంత వీలైతే అంత త్వరలో
మీరు పెళ్లి చేసి పంపించేయాలి, లేకపోతే తను ఇలాగే మెంటాలిటీ ఎక్కువైపోయి తర్వాత పరిస్థితులు ఇంకొంచెం దారుణంగా ఉంటాయి అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఇక శ్రీధర్ అన్న మాటలకి సుమిత్ర దశరథ షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో జ్యోత్స్న పెళ్లి విషయంలో ఒక కొత్త క్యారెక్టర్ అయితే రాబోతుంది. మరి ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు, జ్యోత్స్నాని పెళ్లి చేసుకుంటాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది.